హలో అండి, అందరికీ నమస్తే. ముందుగా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలండి అందరికీ. ఈరోజు నేను తిరంగ బర్ఫీ చేస్తున్నాను. ముందుగా తిరంగ బర్ఫీ అనమాట. 3 రకాలతో ఇందులో కుకింగ్ ఆయిల్ లేదు, నెయ్యి లేదు, వేయించడాలు లేవు. ముందుగా ఈ 6 ఇంగ్రీడియంట్స్‌తో చేస్తున్నాను. పాల పొడి, తర్వాత కొబ్బరి పొడి, పంచదార అనమాట. ఫుడ్ కలర్స్ గ్రీను, ఆరెంజ్ అండి. 2 కలర్స్, కొద్దిగా పాలు అనమాట, తగినంత పాలు తీసుకొని ఇంకే అవసరం లేదండి. ఇది ఉట్టి కలుపుకొని చేయాలన్నమాట. ముందుగా పంచదారని ఈ కప్పు కొలతలతో చేస్తున్నాను. ఈ కప్పుకు హాఫ్ కప్పు పంచదార అండి. ఎందుకంటే కొబ్బరి పొడి ఒక కప్పు తీసుకుంటున్నాను కాబట్టి హాఫ్ చాలు. ఇది ముందుగా పౌడర్ చేసుకోవాలి. పౌడర్ ఇంత అయిందనమాట. ఇప్పుడు కొబ్బరి పొడి తీసుకుంటున్నానండి. ఒక కప్పు నిండుగా కొబ్బరి పొడి, హాఫ్ కప్పు పాలపొడి అనమాట. కొద్దిగా పాలు వేసుకొని, ఒకేసారి వేసుకోకూడదు, మొత్తం పాలు కొద్దిగా వేసుకొని, మన చపాతీ ముద్ద ఎలా అవుతుందో అలా ముద్దగా చేసుకోవాలన్నమాట. కొంచెం గట్టిగా కలుపుకోవాలి. మరి తొందరగా తడి అయిపోతుంది కాబట్టి, మన పంచదార పొడి అంతా వేసాం కాబట్టి కొద్దిగా చూసి వేసుకోవాలండి. ఇలా ముద్దగా అయిన తర్వాత ఇలా బాగా మెత్తగా మెదుపుకోవాలండి. ఇప్పుడు 3 పార్ట్స్ డివైడ్ చేసుకోవాలి. ఎందుకంటే తిరంగా వచ్చి మన జాతీయ పతాకము 3 కలర్స్ కాబట్టి వైట్‌గా అలాగే ఉంచేస్తాము. ఒకటి వచ్చి గ్రీన్ కలరు, ఇంకోటి వచ్చి ఆరెంజ్ కలర్ అనమాట, స్నఫ్ కలర్. ఇలా మనము పిండి 2 కలర్స్ కలుపుకొని పచ్చ కలర్ కలుపుకోవాలి. సాఫ్రన్ కలర్కు ఆరెంజ్ కలర్ కలుపుకొని ఒక ముద్ద అలాగే ఉంచేసి ఇలా మెత్తగా చేసేసుకొని మన షేప్ తీసుకొచ్చి ఇలా పరుచుకోవాలండి. పరిచి కాగితంలో చుట్టి ఏం చేసింది, ఫ్రిడ్జ్లో ఒక 10 నిమిషాలు పెట్టి తీసి ముక్కలుగా కోసుకొని ఈ తిరంగ ఆకారంలో చేసుకున్నానండి. ఇది నేను ఈజీగా అయింది. అందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలండి. ఈజీ.